ఏం లేదండి, ఇది ఈ డిబేట్ ఎప్పుడు ఉంటుంది. పేదరికం అనేది అందరికి ఉపయోగపడే వస్తువు. అది ఆ పేదరికం అనే దాంతో అందరూ కూడా పవర్లోకి రావాలనుకుంటారు. కానీ నేనేమంటున్నా అంటే ఇన్నేళ్ళ 50 ఏళ్లలో ఒక మోడల్ చూయిస్తే, ఇదే సిపిఐ మావోయిస్టులు ఇగో మేము ఫలానా గ్రామంలో ఇన్ని రాష్ట్రాల్లో మీరు చేశారు కదా, ఒక మోడల్, ఈ గ్రామం మోడల్ మాది, లేకపోతే ఈ స్కూల్ మేము 10 మందికి ఈ 4 అక్షరాలు నేర్పించినాం మేము, లేకపోతే ఇక్కడ ఒక హాస్పిటల్ కట్టాం మేము. మీరు రూల్ చేస్తున్నారు కదా, ప్యారలల్ గవర్నమెంట్ నడిపిస్తున్నారు కదా, ప్రజా కోర్టులు కూడా నిర్వహిస్తున్నారు కదా. కనుక లేదు ఈ భూమి మీద ఎక్కడన్నా మీ యొక్క సమాజంతో ఉండేటువంటి ఒక మీ ప్రభుత్వం ఉంది ఎక్కడ మోడల్ చూడండి అంటే, మేము డెమోక్రసీ ఎందుకండి, పనిలేక అందరం కలిసి అదే తీసుకుంటాం కదా. 50 ఏళ్ల నుంచి హింస హింస హింస. పాడేరు అడవుల్లో ఒక వనవాసి కళ్యాణ ఆశ్రమం కొన్ని వందల స్కూల్ నడుపుతుంది. మావోయిస్టులు కూడా ఏమన్నారు వాళ్ళను, ఎందుకని అంటే వాళ్ళకి సింపతి ఉంటుంది అక్కడ, వాళ్ళకు ఎవరికి ఆదివాసీల సింపతి ఉంటుంది కనుక చంపితే వాళ్ళ కోపం వస్తుంది. అంత నిస్సహాయంగా ఉంటారు మావోయిస్టులు. ఇలాంటి ఒక సర్వీస్ చేశాము, ఒక పని చేశాము, ఇది ఏమీ లేదు. ఈ యొక్క ఫాల్స్ నరేటివ్స్ తోటి మీడియాలో నేను భరత్ గారు మీ క్రెడిట్ ఇస్తున్నా. ఈ డిబేట్ ఈ సోకాల్డ్ అర్బన్ నక్సలైట్స్ తో ఫేస్ టు ఫేస్ వాళ్ళను ప్రశ్నించడం వాళ్ళు ఇంతవరకు లేరు. ఓన్లీ జీ న్యూస్ లోనే స్టార్ట్ అయింది ఇది. వాళ్ళను మొక్క మీద కమాన్ యూ షో మీ యువర్ రిజల్ట్స్. ఇన్ని గ్రామాలు మేము వృద్ధి చేయించాము, ఇన్ని గ్రామాలకు రోడ్లు వేసాము, ఇన్ని గ్రామాలకు స్కూల్ కట్టాము. మిమ్మల్ని ప్రశ్నించారా ఎవరన్నా? మిమ్మల్ని ఎంతసేపు హీరో వర్షిప్ చేశారు, తుపాకు పెట్టాం, చదివారు, గొప్ప చదువులు చదివారు, ఇదే చేశారు. కానీ మీరు సాధించింది ఏంటి అని వాళ్ళని అడిగిన వాళ్ళు లేరు. ఈ సోకాల్డ్ అర్బన్ నక్సలైట్స్ కూడా ఎవరు నిలదీయలేదు. మీరు స్టార్ట్ చేశారు కనుక ఇప్పుడు ఈ నిలదీత అనేది ఒకటి స్టార్ట్ అయింది కనుక మీరు ఎంతసేపు ప్రజలను వాళ్ళని ప్రశ్నించడం కాదు, మీరు జవాబు చెప్పండి, మీరు సాధించిన విజయాలు చూపించండి ప్రజల ముందల. మేము ఇచ్చేసామా, మీ మోడల్స్ ఏవో మాకు చెప్పండి. ఊరికే పురాణాలు చెప్తే కుదరదు, లేకపోతే ఏదో లెటర్స్ 2 క్రియేట్ చేసి ఇప్పుడు నరేటివ్స్ తయారు చేస్తే కుదరదు. కానీ ఒకటి ఇప్పుడు ఏంటంటే, సరే నంబాల కేశవరావు అని చంపారు కానీ ఆ భావజాలాన్ని చంపలేరు కదా, పర్మనెంట్ గా దాన్ని అయితే కిల్ చేయలేరు కదా అంటున్నారు. అదే ఇప్పుడు ఈ భావజాలం పైన జరుగుతున్న యుద్ధమే ఇది. అక్కడ అమిత్ షా పోలీసు అక్కడ యుద్ధం చేస్తున్నారు. కేవలం తుపాకీ ఉన్న వాళ్ళని మాత్రమే వాళ్ళు నిర్మూలించగలుగుతారు. కానీ భావజాలం మందుగుండు సామాగ్రి ఎవరిస్తున్నారు? ఏది మెదడుకు మేత ఎవరిస్తున్నారు? ఈ ఓవర్ గ్రౌండ్ నక్సలైట్లు ఇస్తున్నారు. కనుక వీళ్ళు అంతమైనప్పుడు కదా నక్సలిజం అంతమయ్యేది. అందుకే మీ టీవీ డిబేట్ లో నడుస్తుంది ఇదంతా మందుగుండు. నేను అందుకే చెప్తున్నాను, ఫాల్స్ లెటర్స్ అన్ని కూడా క్వశ్చన్ చేస్తున్నాను. నాకు లైవ్ డిబేట్ చూస్తున్న వాళ్ళు చనిపోయిన వారి అంత్యక్రియలు హిందూ సాంప్రదాయంలోనే జరుగుతాయి కదా, చైనా రష్యా సాంప్రదాయంలో జరగవు కదా అని అంటారు. అవును, వాళ్ళు మేమేం ప్రశ్న దాని మీద, అందుకే నా కామెంట్ అంటున్నాను. వ్యూహంలో భాగం యుద్ధంలో వ్యూహాలు ఉంటాయి. ప్రభుత్వం యొక్క వ్యూహం ఏంటో మనకు తెలియదు కనుక దానిపైన జవాబు చెప్తారా శేఖర్ జీ? చనిపోయిన వారి అంత్యక్రియలు హిందూ సాంప్రదాయంలోనే జరుగుతాయి కదా, చైనా రష్యా సాంప్రదాయంలో జరగవు కదా అంటారు. మా అభిప్రాయం చాలా స్పష్టం సార్. నక్సలిజం అంతం కావాలనుకుంటున్నాం కానీ నక్సలైట్లు అంతం కావాలని మా అభిప్రాయం. నక్సలిజం అంటే ఏదైతే ఆలోచన విధానం ఉందో ఇది అంతం కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ ఆలోచన విధానము చాలా మంది చావు కారణమైంది. ఇంకా అంటే ఈ ఆలోచన విధానం తగ్గింది కానీ పూర్తిగా అంతమైతే కాలేదు. లేదండి, కాదు కూడా లేదు. ఇంతవరకు వాళ్ళు ఆయుధ పోరాటాన్ని మేము వదిలేస్తామని అనలేదు. భారతదేశము జాతుల సమన్వయము, ఏ జాతికి ఆ జాతి భారతదేశం విడిపోవచ్చు అన్న వాళ్ళ నక్సలిజం ఏదైతే, వాళ్ళ ఇజం ఏదైతే ఉందో ఆ ఇజం వాళ్ళు ఇంత మట్టుకు ఒప్పుకోలేదండి. అది ఒప్పుకో రేపు డిక్లేర్ చేయమనండి, అన్నీ అయిపోతాయి. అసలు శాంతి చర్చలు కూడా అవసరం లేదు. మేము ఆయుధ పోరాటాన్ని వదిలి రాజకీయ పార్టీగా మారుతున్నాము అని చెప్పి 1 సెంటెన్స్ సంబంధించినటువంటి ప్రకటన ఇవ్వనండి. మొత్తం కరెగుట్ ఆపరేషన్ కగారు లాగిపోతే అన్ని ఆగిపోతాయి. వాళ్ళ ఇష్టంలో చేర్పించుకోవాలి. పొలిటికల్ పార్టీ వాళ్ళ ప్రజా జీవితంలోకి రమ్మని, అంతే ప్రజా జీవితంలో రమ్మని వస్తే అసలు సమస్యలు ప్రజా ఎప్పటి నుంచో ఉంటుంది. ప్రజా జీవితంలో నక్సలైట్లు మీకు గుర్తుందో మీకు తెలుసో తెలీదు, వాణిమహల్లో ఓ పెద్ద మీటింగ్ జరిగినప్పుడు మా నాన్నగారు పబ్లిక్ మీటింగ్ లో, త్రిపుర మహారాజ్ మీటింగ్ లో ఓపెన్ గా మీరు ప్రజా జీవితంలోకి రండి, మీరు నక్సలైట్లు అంటే మాకు గౌరవం ఉంది, రండి ప్రజా జీవితంలోకి ఓపెన్ గా అడిగారు.
అది రమ్మని ఎప్పటి నుంచి అడుగుతున్నాం, ప్రజాజీవితం రావాలి. అందుకని మొత్తం అసలు నక్సలైట్లు అంటే అంత అవసరం. ఒక ఇప్పుడు గరీబీ ఆటో వాళ్ళు ఇందిరాగాంధీ 70 ఏళ్ళు అయింది, పోయిందా గరీబీ ఆటో? పోలేదుగా. అలాగే వాడు కానీ నేనే అది వేరు, ఆ ఇష్యూ వేరు పెద్దవారు. మీరు ఆ ఇష్యూ వేరు, వాళ్ళు తప్పు చేస్తున్నారా ఉప్పు చేస్తున్నారా వాళ్ళ ప్రజా జీవితాన్ని రమ్మంటున్నావా అది వేరు. దేనికి పోలీసులు చేసే తప్పిదాన్ని సమర్థించడం ఎట్లాగని? పోలీసులు చేసే అమానుషాన్ని దానికి ఎందుకు సమర్థిస్తారు? చంపారు పోలీసులు, వాళ్ళు ఎన్కౌంటర్ చేశారు. బాడీస్ ఇవ్వడానికి ఈ దౌర్భాగ్యం ఏంటి? ఈ బాడీ ఇవ్వడానికి ఎంత ఈ చరిత్ర అంతా ఎందుకు? అతను దోషి, అతను చంపారు, అతను పట్టుకున్నాడు, అతని వల్ల 100 మంది చనిపోయారు, చంపారు. తల్లి ఏం చేసింది, అతని భార్య ఏం చేసింది, అతని బిడ్డ ఏం చేసింది? వాళ్ళ మీద అమానుషం ఎందుకు? అదే అనేది. వాళ్ళ అమానుషంగా ఉన్నారని పోలీసులు కూడా దాన్ని ఖండిద్దాం. పోలీసులు బాడీని ఇవ్వాలి, బాడీని ఇవ్వకపోవడం అమానుషం. థ్యాంక్ యూ చిట్టిబాబు గారు, మురళీ మనోహర్ గారు, పేరాల శేఖర్రావు గారు. సో మొత్తానికి 2 అంశాలు. నిన్న వికల్ప్ ఏదైతే ఒక పత్రికా ప్రకటన వికల్ప్ పేరు మీద వచ్చింది మావోయిస్ట్ పార్టీ నుంచి, దానిలో 2-3 ప్రధాన అంశాలు ఉన్నాయి. నంబాల కేశవరావుకు తనను చుట్టుముట్టారు, చనిపోతారని ముందు తెలుసు, కానీ తనతో మిగతా కామ్రేడ్స్ చనిపోకూడదనే 80 మంది తన చుట్టుపక్కల ఉంటే దాన్ని రిడ్యూస్ చేసి 30 మంది వరకు తగ్గించారు. యువతరం పోరాటం చేయాలని ఆయన చివరి రోజుల్లో చెప్పారని చెప్తున్నారు. మొత్తానికి అంత్యక్రియలు నంబాల కేశవరావు అయితే కంప్లీట్ అయిపోయాయి. ప్రభుత్వం వాళ్ళ బంధువులకైతే మృతదేహాలను అయితే అప్పగించలేదు. సో దీని మీద అయితే ఖచ్చితంగా వివాదం ఉంది. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులు చివరి కోరికను ప్రభుత్వం నెరవేర్చాల్సి ఉంది అని వాళ్ళు అభిప్రాయపడుతుంటే, గతంలో పోలీసుల శవాలు కూడా దొరకకుండా చేశారు. వాళ్లకు అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని కొద్దిమంది ప్రశ్నిస్తున్నారు. సో మొత్తానికి ఇప్పుడు ఓవరాల్గా అమిత్ షా అయితే అనౌన్స్ చేశారు, మార్చి 31, 2026 వరకు మావోయిస్ట్ అన్నవారు మిగలరు అని. అయితే తుపాకీ పట్టుకున్న వాళ్ళు మిగలకపోవచ్చు, కానీ ఆ భావజాలం కలిగిన వాళ్ళు అయితే ఖచ్చితంగా కొద్దిమంది అయితే ఉంటారు. గతంలో చాలా ఎక్కువ మంది ఉండేవాళ్ళు, క్రమక్రమంగా తగ్గుముఖం పడుతుంది. సో వాళ్ళకు కూడా వాళ్ళు రేజ్ చేస్తున్న ఇష్యూస్, సామాజిక ఆర్థిక ఇష్యూస్ కూడా అడ్రస్ చేస్తే, డెఫినెట్గా ప్రభుత్వాలు అడ్రస్ చేస్తే కనుక అది మరింత మంచి పరిణామాన్ని భావించవచ్చు. ఇది వాళ్ళ DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.